To my channel BSc degree first sem advanced in mathematical physical and chemical sciences లో 4th chapter గా matrices అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. matrices లో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అయితే ఒకసారి చూడండి. బేసిక్ కాన్సెప్ట్ మీరు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే తెలియాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే సపోజ్ 1 2 3 4 ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. మామూలుగా స్క్వేర్ అంటే మీనింగ్ ఏందిమా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ చూడండి 2 rows 2 columns, దీన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 1 2 3 3 4 5 6 7 8 ఇది కూడా మీకు స్క్వేర్ మ్యాట్రిక్స్గా తీసుకోవచ్చు. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మీకు స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి తెలియాలి, ఓకేనా? ట్రేస్ మ్యాట్రిక్స్ అంటే ఏందిమా? ట్రేస్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్స్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్ని మీరు ట్రేస్ మ్యాట్రిక్స్ అని అంటారు. ట్రేస్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంది? సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ మ్యాట్రిక్స్. చూడండి నల్ మ్యాట్రిక్స్ అన్నాడు. నల్ మ్యాట్రిక్స్ తెలియాలి. నల్ మ్యాట్రిక్స్ అంటే 0 0 0 0 2/2 మ్యాట్రిక్స్ కానీ 3/3 మ్యాట్రిక్స్ కానీ మీకు జీరో ఫామ్లో ఉంటే అది నల్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే చూడండి 1 0 0 1 1 0 0 1 ఫామ్లో ఉంటే దాన్ని మీరు ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదివే ఉన్నారమ్మా, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటారు. రో మ్యాట్రిక్స్ అంటే అడ్డు వరుసల్ని రో మ్యాట్రిక్స్ అంటారు. కాలం మ్యాట్రిక్స్ అంటే నిలువు వరుసల్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. చిన్న చిన్న బేసిక్స్. రోస్ అంటే ఇవి కాలమ్స్ అంటే ఇవి. చూడండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చాలు. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? రోస్ని కాలమ్స్గా మార్చాలి, కాలమ్స్ని రోస్గా అయితే మార్చాలి. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోజ్. జాగ్రత్తగా చూడము, ట్రాన్స్పోర్ట్ మ్యాట్రిక్స్. సపోజ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నాను. సపోజ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే 1 2 3 4 ఇచ్చాను. మీరు దీనికి ఏ ట్రాన్స్పోజ్ రాయాలంటే మీరు రోస్ని కాలమ్స్గా మార్చాలి, కాలమ్స్ని రోస్గా మార్చాలి. 1 3 2 4 ఓకేనా? ఇలా మీరు ప్రాబ్లమ్స్ని ఇలా చేసుకోవాలి. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ అయితే అయిపోయిందిమా. నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ ఉంది. మల్టిప్లికేషన్ 2 మ్యాట్రిక్స్ ఇచ్చి మల్టిప్లికేషన్ చేయాలంటే నేను ముందే చెప్తున్నాను, కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి. సపోజ్ ఏ మ్యాట్రిక్స్ని మీరు 1 2 3 4 తీసుకోండి, బి మ్యాట్రిక్స్ని మీరు 1 2 1 1గా తీసుకోండి. మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ ఏబిని మల్టిప్లై చేయాలంటే ఫైండ్ ఏబి అన్నాడు అనుకోండి ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఏబిని ఏ ఇంటూ బి అయితే రాసుకోండి. 1 2 3 4 1 2 3 4. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1 ప్లస్ 2 3 జర్ 6 1 2 జర్ 2 2 4 జర్ 8. సెకండ్ రో ఫస్ట్ కాలం అది 3 1 జర్ 3 4 3 జర్ 12 3 2 జర్ 6 4 4 జర్ 16. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారమ్మా. 7 10 15 22 అయితే 2
ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇచ్చి మల్టిప్లికేషన్ చేయాలంటే ఇది ప్రాసెస్మా. అదే సమ్ చేయాలంటే ఇదే మ్యాట్రిక్స్కి సమ్ చేయాలంటే ఏ ప్లస్ బి తీసుకోండి చాలు. ఏ ప్లస్ బి అంటే 1 2 3 4 ప్లస్ 1 2 3 4 1 + 1 2 2 + 2 4 3 + 3 6 4 + 4 8. ఇదే మ్యాట్రిక్స్కి మీరు ఏ మైనస్ బి చేయాలి అంటే మా 1 2 3 4 1 2 3 4 మైనస్ 1 2 3 4 ఏమొచ్చింది? 1 - 1 0 2 - 2 0 3 - 3 0 4 - ఏ మ్యాట్రిక్స్ ఇది? ఇది నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇలా ఫస్ట్ మీరు బేసిక్ కాన్సెప్ట్ని అయితే మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతాం. ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి. ఫస్ట్ ఒకసారి మీరు ప్రాబ్లం రఫ్ అయినా తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి మా. తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళండి. ప్రాబ్లమ్స్ అంటే మీరే ఓన్గా రాసుకోండి ఏదైనా ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3 2 1 b ఈజ్ ఈక్వల్ టు 3 2 1 1 2 3. ఫైండ్ 3b - 2a అన్నాడు. ఎలా చేయాలి చూడండి, చాలా సింపుల్. మ్యాట్రిక్స్ అంటానే సింపుల్. 3b - 2a అంటానే ఫస్ట్ మీరు 3b - 2a అయితే రాసుకోండి. 3b ఎంత? 3 2 1 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ -2 ఏ అంటానే 1 2 3 3 2 1 3తో మల్టిప్లై చేయండి మా మొత్తం అన్ని రోస్ని అన్ని కాలమ్స్ని. 3 3 = 9 3 2 = 6 3 1 = 3 3 1 = 3 3 2 = ఎక్కాలు వస్తే చాలు 3 3 = 9 మైనస్ 2 9 2 ఎక్కం 2 1 = 2 2 2 = 4 2 3 = 6 2 3 = 6 2 2 = 4 2 1 = 2 మైనస్ చెప్పాను ఇంత ముందుగానే. 9 - 2 7 6 - 4 2 3 - 6 -3 3 - 6 -3 6 - 4 2 9 - 2 7 అంతే ఆన్సర్. ఓకేనా, సింపుల్గా వస్తాయని చెప్పి మీరు దీన్ని మీరు జాగ్రత్తగా చేయాలి మా, మిస్టేక్స్ పోతాయి. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. సెకండ్ ప్రాబ్లంగా తీసుకుంటున్నాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఫస్ట్ మ్యాట్రిక్స్ 2 by 2 మ్యాట్రిక్స్, b ఈజ్ ఈక్వల్ టు 3 8 7 2 and 2x plus a is equal to b, find x అన్నాడు. ఎలా చేయాలి? ఇక్కడ మీరు x కనుక్కోవాలంటే ఏం లేదు, ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ ఇక్కడ మీరు x కనుక్కోవాలి మా చాలు. 2x plus a is equal to b. ఇక్కడ ఫైండ్ x అన్నాడు అంటే x వాల్యూని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. 2x is equal to ప్లస్ ఏ ఇటు సైడ్కి పోతే మైనస్ ఏ అయితే b ఎంత? 1 2 3 4 మైనస్ ఏ ఎంత? 3 8 7 2 1 మైనస్ 3 ఎంత? -2 2 - 8 -6 3 - 7 -4
4 మైనస్ 2 2. ఆల్రెడీ ప్రాబ్లంలో 2x ఉందేమో, ఎక్స్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 4 మైనస్ 2. 2తో డివైడ్ చేయండి. -1 -3 -2 1. ఆన్సర్ ఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఫైండ్ ట్రేస్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ అది. ట్రేస్ మ్యాట్రిక్స్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ద సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డైగోనల్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ట్రేస్ మ్యాట్రిక్స్ అన్నాను. ఒకసారి ప్రాబ్లం రాసుకోండి. 1 3 -5 2 -1 5 1 0 1. మీరు ట్రేస్ మ్యాట్రిక్స్ అంటే ఈ ప్రిన్సిపల్ డైగోనల్ ఎలిమెంట్స్ని సమ్ చేయండి చాలు. 1 మైనస్ 1 ప్లస్ 1. ఇదే మా ట్రేస్ మ్యాట్రిక్స్. ఏమొచ్చింది? +1 -1 క్యాన్సిల్ పోతే 1 అయితే వచ్చింది. చూడండి ప్రాబ్లంలో నెక్స్ట్ మీకు మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 4th ప్రాబ్లంగా అబ్జర్వ్ చేయండి. 4th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2 1 1 3, b ఈజ్ ఈక్వల్ టు 3 2 0 1 0 4. Find AB. Find BA. Find BA. ఫస్ట్ ఏబీని మల్టిప్లై చేయండి. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇది 2/2 మ్యాట్రిక్స్, ఇది 2/3 మ్యాట్రిక్స్. ఎలా సార్? చూడండి ఎలా అంటే 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. అందుకని నేను దీన్ని 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2/3 మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఏబీని మల్టిప్లై చేయండి. 2 1 1 3. బిఏని కూడా మల్టిప్లై చేయండి. 3 2 0 1 0 4. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయండి మా. ఏమొస్తుంది చేస్తే? ఫస్ట్ 6 1 1 జర్ 1 అయిపోయింది. నెక్స్ట్ 2 2 జర్ 4 1 ఇంటూ 0 0. నెక్స్ట్ 2 0 0 1 4 జర్ 4 1 3 జర్ 3 3 1 జర్ 3 1 2 జర్ 2 3 ఇంటూ 0 0 1 0 0 3 4 జర్ 12. టోటల్గా 6 4 4 6 2 12 ఏబీ చేశాను. నెక్స్ట్ మీరు బిఏని కూడా ఇదే విధంగా చేయండి. బిఏ బి ఎంత? 3 2 0 ఇదే కదా, 1 0 4. ఏ ఎంతమా? 2 1 1 3. చేయండి ఒకసారి చూద్దాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 6 3 2 జర్ 6 2. చూడమా 3 2 జర్ 6 2 1 జర్ 2. సెట్ కాదు అంటే ఇక్కడ చూడండి 2 రోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 2 జర్ 6 2 1 జర్ 2. ఇక్కడ 0 మిగిలిపోతుంది కాబట్టి దీనికి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తే సరిపోతుంది. అది ఈ ప్రాబ్లం. ఇది సెట్ కాల కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ రాస్తే సరిపోతుంది. కాబట్టి అలా అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మా. 5th ప్రాబ్లం.
ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫైండ్ మల్టిప్లికేటివ్. అది 2 మ్యాట్రిక్స్ని మీరు మల్టిప్లికేటివ్ చేయాలి. 0 C మైనస్ B, నెక్స్ట్ మైనస్ C 0 A, నెక్స్ట్ B మైనస్ A 0 A స్క్వేర్ AB AC AB B స్క్వేర్ BC. చూడండి AC BC C స్క్వేర్. మల్టిప్లై చేయండి మా జాగ్రత్తగా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తారా? 0 ప్లస్ ABC C ఇంటూ AB ABC మైనస్ ABC అయిపోయింది 1. నెక్స్ట్ 0 ప్లస్ B స్క్వేర్ C మైనస్ B స్క్వేర్ C అయిపోయింది. సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. 0 ప్లస్ BC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ అయిపోయింది. C ఇంటూ BC స్క్వేర్ మైనస్ ఉంది, మైనస్ B ఇంటూ C స్క్వేర్ BC స్క్వేర్ మైనస్ CA స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ A స్క్వేర్ C. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ సెకండ్ కాలం మైనస్ ABC ప్లస్ 0 ప్లస్ ABC. నెక్స్ట్ మైనస్ AC స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ AC స్క్వేర్. థర్డ్ రో ఫస్ట్ కాలం BA స్క్వేర్ మైనస్ A ఇంటూ AB మైనస్ A స్క్వేర్ B ప్లస్ 0. నెక్స్ట్ AB స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ ప్లస్ 0. నెక్స్ట్ ABC మైనస్ ABC ప్లస్ 0. చూడండి ఒకసారి. ప్లస్ ABC మైనస్ ABC ప్లస్ B స్క్వేర్ C మైనస్ B స్క్వేర్ C ప్లస్ BC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ మైనస్ CA స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్ మైనస్ ABC ప్లస్ ABC మైనస్ AC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ B మైనస్ A స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ ప్లస్ ABC మైనస్ ABC. 0 0 0 0 0 0 0 0 0 ప్రాబ్లం ఇలా అయితే వచ్చిందివా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, మల్టిప్లికేషన్లోనే చేస్తున్నానమ్మా. 6th ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఫైండ్ A స్క్వేర్. అది ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు I0 0 మైనస్ I. ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలంట? ఫస్ట్ మీరు A స్క్వేర్ చేయాలంట. ఏం చేయాలమ్మా? A స్క్వేర్ చేయాలి. A స్క్వేర్ చేయాలంటే ఫస్ట్ మీరు A ఇంటూ A రాసుకోండి. A ఎంత? I0 0I మైనస్ I. I0 0 మైనస్ I. I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 ఫస్ట్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ I ఇంటూ 0 0 ప్లస్ 0 0 0 0 I ఇంటూ I స్క్వేర్. చూడండి I స్క్వేర్ వాల్యూ మీరు చెప్తున్నాను. I స్క్వేర్ వాల్యూ -1 అని తెలుసుకోండి. -1 0 0 1 I స్క్వేర్ వాల్యూ -1 మైనస్ రాస్తే -1 0 0 1. ఏ మ్యాట్రిక్స్ ఇది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అది మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాబ్లమ్స్లో బేసిక్ కాన్సెప్ట్లో కానీ ప్రాబ్లమ్స్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.